అండ్ హలో ఫ్రెండ్స్, మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అండ్ ఇందులో మనకి 1523 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి యూనివర్సిటీ వైజ్ రిలీజ్ అయ్యాయి అనమాట. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కిందికి రండి, మీకు వెబ్సైట్లో నోటిఫికేషన్స్ అనేవి వచ్చేసాయి అనమాట. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 8 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ వైజ్ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఓకే, సింగిల్ నోటిఫికేషన్ అనేది రాలేదు. యూనివర్సిటీ డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. మీరు దీని మీద క్లిక్ కొట్టేస్తే దానికి సంబంధించినటువంటి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, అండ్ ప్రాసెస్ ఏంది, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీకు ఆంధ్ర యూనివర్సిటీ చూపెడతాను. దీని మీద క్లిక్ కొట్టండి. రెగ్యులర్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్. ఓకే, అండ్ బ్యాక్లాగ్ సంబంధించి కూడా మీరు చూసుకోండి, అందులో ఏమేమి వేకెన్సీ ఉన్నాయి అనేది. అండ్ టోటల్గా 203 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 82, ఎస్సీలకి 3, SC 1 13, SC 3 15, ST 12, BCA 14, BCB 20, BCC 2, BCD 14, BCE 08, EWS 20 అనమాట. అండ్ మీకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చెప్పాను కదా, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా అటాచ్ చేసేసి యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళందరూ చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని స్క్రీనింగ్ టెస్ట్కి అలో చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ రాస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, 12 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. 12 జూన్ లోపు మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మీకు సబ్జెక్ట్ వైజ్ లిస్ట్ అనేది చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వైజ్ ఏమేమి వేకెన్సీ ఉన్నాయంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 2 ఉన్నాయి, ఆర్కిటెక్చర్ 5 ఉన్నాయి, బయోకెమిస్ట్రీ 1 ఉంది, బయోటెక్నాలజీ 3 ఉన్నాయి, బాటనీ సంబంధించి 2 ఉన్నాయి, అండ్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి బయోటెక్నాలజీ 1 ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి 4 ఉన్నాయి, కెమిస్ట్రీ సంబంధించి 7 ఉన్నాయి, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 2 ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 ఉన్నాయి, కామర్స్ సంబంధించి 4 ఉన్నాయి, అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి 4 ఉన్నాయి, ఎకనామిక్స్ సంబంధించినటువంటి 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి, స్పెషల్ ఎడ్యుకేషన్ 1 ఉంది, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ 3 ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 7 ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 5 ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించి 3 ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకోండి. ఈ ఎన్విరాన్మెంటల్ సంబంధించి 2 ఉన్నాయి, అండ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ 4 ఉన్నాయి, ఫుడ్ సంబంధించి న్యూట్రిషన్ సంబంధించి 2 ఉన్నాయి, అండ్ జియో ఇంజనీరింగ్ సంబంధించి అనమాట. సివిల్ ఇంజనీరింగ్, జియో ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ రీసోర్సెస్, వాటర్ రీసోర్స్ సంబంధించి 1 ఉంది, జియో ఇంజనీరింగ్ సంబంధించి 5 ఉన్నాయి, జియోగ్రఫీ సంబంధించి 1 ఉంది, జియాలజీ సంబంధించి 5 ఉన్నాయి, జియో ఫిజిక్స్ సంబంధించి 3 ఉన్నాయి, హిందీ సంబంధించి 2 ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఆర్కియాలజీ సంబంధించి 1 పోస్ట్ ఉంది, హిస్టరీ సంబంధించి 2 ఉన్నాయి, అండ్ జెనెటిక్స్ సంబంధించి 2 ఉన్నాయి, ఇంగ్లీషు, మేనేజ్మెంటు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సంబంధించి ఒక్కొక్క వేకెన్సీ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ కిందికి రండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఐటీ వాళ్ళకి 6 ఉన్నాయి, ఎంసీఏ వాళ్ళకి 2 ఉన్నాయి, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ 4 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ 4 ఉన్నాయి, అండ్ ఆ తర్వాత లా సంబంధించి 8 ఉన్నాయి, లైబ్రరీ సైన్స్ సంబంధించి 3 ఉన్నాయి, అండ్ ఇవన్నీ మేనేజ్మెంట్ రిలేటెడ్ అనమాట, మెట్రాలజీ రిలేటెడ్. ఓకేనా, మీరు ఒక్కో నోటిఫికేషన్ అనేది చూసుకోండి. మీకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి మీరు ఓపెన్ చేసుకొని ఎవ్రీ యూనివర్సిటీలో సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది చూసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసింది మనకి 2500 అనమాట. అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ వాళ్ళకి 2500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2000 అనమాట. ఓకేనా, అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసినట్టే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అండ్ 180 మినిట్స్ టైం అనేది ఉంటుంది, అండ్ ఒక్కోదానికి 3 మార్కులు, ఒక నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. దీని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఈ 2 మార్కులు కూడా కలిపి మీకు జాబ్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, అండ్ మీరు అప్లై చేసుకోండి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వీటన్నిటికి కూడా క్వాలిఫికేషన్లు వచ్చేసినట్టే మనకి మాస్టర్ డిగ్రీ అనేది 55% స్కోర్ ఉండాలి, మీకు నెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. ఒకవేళ నెట్ లేకపోతే మీకు PhD అనేది ఉండాలన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి.
అండ్ యూనివర్సిటీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఎన్ని యూనివర్సిటీలు అప్లై చేస్తే అన్ని యూనివర్సిటీలకి అంత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, యూనివర్సిటీ వైజ్ మీరు పేమెంట్ అనేది ఉంటుంది. మీకు ఒకే సబ్జెక్టు 2-3 యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే అన్ని యూనివర్సిటీస్కి కూడా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రతి యూనివర్సిటీకి కూడా 2500 సబ్జెక్ట్ సంబంధించి మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే మనకు ఏమేమి సిలబస్ అనేది ఉంది వాటికి సంబంధించి వివరాలు కొత్త వీడియోలో చేస్తాను. దాదాపు మీకు సిలబస్ అనేది యూజీసీ నెట్ అనేది ఉంటుంది. అందులో నుంచి మీకు క్వశ్చన్లు అనేవి వస్తాయి అనమాట. యూజీసీ నెట్ సిలబస్ ఉంటుంది, అదే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఈవినింగ్ వర్క్లో మీకు వీడియో అనేది వస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.